వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను అమ్మ మండువ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, రోజా ప్లేస్లో ఒక కొత్త వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి మహిళా అధ్యక్షురాలను చేశారు. ఆమె ఎవరో కాదు, ఆ పార్టీ నుంచి కొత్తగా మహిళా అధ్యక్షురాలైన వ్యక్తి వరదు కళ్యాణి. ఆమె ఒక సీనియర్ నేతగా ఉన్నారు వైఎస్ఆర్సీపీలో. ప్రజెంట్ ఆమె కౌన్సిల్లో ఎమ్మెల్సీగా కూడా కొనసాగుతూ వస్తున్నారు. అలాంటి వరదు కళ్యాణి ఈ రోజున వైఎస్ఆర్సీపీ తరపు నుంచి చాలామంది మహిళా నేతలు ఉన్నారు. అలాంటి మహిళా నేతల్లో అందరికంటే ముందుండే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు, అందుకని జగన్మోహన్ రెడ్డి ఈరోజు పార్టీ తరపున వాడు అంత స్ట్రాంగ్గా వాయిస్ వినిపిస్తుంది కాబట్టి ఈరోజు వరద కళ్యాణిని ముందు పెట్టి రోజా దగ్గర నుంచి ఆ పదవి తీసేసి మరి మహిళా అధ్యక్షురాల పదవి తీసేసి మరి జగన్మోహన్ రెడ్డి ఆ పదవి ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే రోజాని ఆమె ఎంతవరకు రీప్లేస్ చేస్తుంది అనేది అయితే చాలామందిలో వస్తుంది అనుమానం. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ వరద కళ్యాణి కంటే ముందు అటు శ్యామల లాంటి వాళ్ళని కూడా, సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన శ్యామల లాంటి వాళ్ళని కూడా వైఎస్ఆర్సీపీ ప్రమోట్ చేస్తూ వచ్చింది. అయితే బెట్టింగ్ మాఫియా వ్యవహారాలు ఇట్లాంటి ఇష్యూస్లో శ్యామల ఇరుకున్న విషయం కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, ఈరోజు వరద కళ్యాణిని ఒక మహిళా లీడర్గా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం అయితే వైసీపీ నుంచి జరుగుతూ ఉంది. ఒకసారి మనం చూసినట్లయితే వరద కళ్యాణి బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసినట్లయితే, ఆమె శ్రీకాకుళం వరద బాబ్జీ వాళ్ళ తండ్రి. ఆయన మరణానంతరం కూడా ఆమె రాజకీయాల్లోకి వచ్చే ప్రయత్నం చేశారు. పలు కీలక పదవులు, స్థానిక కోటాల్లో పలు పదవుల్లో కూడా ఆమె పూర్తి స్థాయిలో పనిచేస్తూ వచ్చారనుకోవాలి. ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన దగ్గర నుంచి ఆమెకు ఆ స్థాయిలో ఎక్స్పోజర్ అయితే వచ్చింది. ఆమె శ్రీకాకుళం ఎంపీగా కూడా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత అనకాపల్లికి ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. అనకాపల్లికి ఏదైతే 2019 ఎన్నికల కంటే ముందు అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాల్సిన పరిస్థితులు వచ్చినా ఆవిడ పోటీకి మాత్రం వెనుకంజ వేయడం జరిగింది. అలా పార్టీ తరఫున కొన్ని కీలక పదవుల్లో కూడా పనిచేశారు ఆవిడ. అప్రత్యక్షంగా ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయకపోయినప్పటికీ, వైఎస్ఆర్సీపీ తరఫున అంత కీలకంగా ఆమె గెలవపోయినప్పటికీ బట్ కొన్ని పదవుల్లో అయితే ఉంటూ వచ్చారు. ఇక ఎస్పెషల్లీ అంటే 2019 పరిణామాల తర్వాత ఆవిడకి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీని కూడా కేటాయించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. అలా వరద కళ్యాణి తనకంటూ ఒక ఓన్ చరిష్మా, ఓన్ ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకున్నారు వైఎస్ఆర్సీపీలోని. ఇక మరోవైపు చూసినట్లయితే, ఇక రోజాతో ఆమెను పోల్చడానికి కూడా ఒక కంపారిజన్ ఏంటంటే, ముందుగా మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నుంచి కూడా స్టార్టింగ్లో కొల్లి నిర్మల ఆ పార్టీ మహిళా అధ్యక్షులుగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన నాటికి రోజా టీడీపీలో ఉన్నారు. ఆమె టీడీపీలో మహిళా అధ్యక్షులుగా పనిచేశారు సుదీర్ఘకాలం. ఆ తర్వాత మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీలో స్టార్టింగ్ ఆ పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన క్రమంలో కొల్లి నిర్మల ఉన్నారు. సో ఆమెను అలాగే ఉంచి రోజా ఎప్పుడైతే పార్టీలోకి వచ్చారో, జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రోజా ఆ పార్టీలో జాయిన్ కావడం జరిగింది వైఎస్ఆర్సీపీలో. రోజా ఆ పార్టీలోకి వచ్చిన తర్వాత రోజా ప్లేస్లో ఎవరైతే కొల్లి నిర్మలాని తీసేసి రోజాని ఆ ప్లేస్లో నియమించడం జరిగింది. ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ తరపున 10 years ఆవిడ మహిళా అధ్యక్షులుగా పనిచేశారు రోజా. జగన్మోహన్ రెడ్డి తిట్టమంటే వాళ్ళని తిట్టేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్తే ఆ మాటని ఫాలో అయ్యేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి కోసం ఎంత దూరమైనా ఆవిడ వెళ్ళడానికి సిద్ధపడ్డారు. 2014 ఎన్నికల్లో ఆవిడ ఎమ్మెల్యేగా గెలిచారు. 19 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 14 ఎన్నికల్లో గాలి ముద్రకృష్ణని ఓడించి ఎమ్మెల్యే అయితే, అదేవిధంగా 19 ఎన్నికల్లో ఆయన కొడుకైన గాలి భానుప్రకాష్ను ఓడించి మరి ఆవిడ ఎమ్మెల్యే కావడం జరిగింది. 14 తర్వాత ఆవిడ బిహేవియర్ కారణంగా అసెంబ్లీ నుంచి కూడా 2 ఏళ్ళు సస్పెండ్ అయ్యారు. ఇక ఎస్పెషల్లీ 19 ఎన్నికల్లో ఆమెకి ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత తన ఫస్ట్ క్యాబినెట్లో ఆమె చోటు ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఏపీఐసీ చైర్పర్సన్గా పదవి ఇవ్వడం జరిగింది. ఇక అనేక రకాలుగా తర్వాత 2.5 ఏళ్ళకి ఆవిడకి మంత్రి పదవి వచ్చింది. అటు తాను మంత్రిగా ఉన్నా, పదవిలో లేకున్నా, పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా, ఆ స్థాయిలో ప్రత్యర్థుల మీద తన నోరు పారేసుకోవడంలో రోజా ముందుంటూ వచ్చారు. ఒక మహిళా నేత ఎలా ఉండకూడదు అనడానికి రోజా ఒక లైవ్ ఎగ్జాంపుల్గా నిలబడ్డారు. ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడునో, వాళ్ళ ఫ్యామిలీనో, లోకేష్నో, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీనో టార్గెట్ చేయాలంటే రోజాను ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేసిన పరిస్థితి అయితే ఉంది. అలా తన మాటలతోని, తన చేష్టలతోని తన ప్రత్యర్థులను రెచ్చగొట్టే ప్రయత్నంలో చాలాసార్లు ఆవిడ కూడా ట్రోల్ అవుతూ వచ్చారు సోషల్ మీడియా వేదికగా. అనేక సార్లు ఒక రోజా స్థాయిలో ఇతర పార్టీలో, ఈవెన్ ఏపీ అండ్ తెలంగాణ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో చాలామంది మహిళా నేతలు ఉన్నారు. రోజా పాపులర్, తన బూతులతోనో, తన బిహేవియర్తోనో, తన యాటిట్యూడ్తోనో రోజా పాపులర్ అయినంతగా ఎవరు పాపులర్ కాలేదంటే అది ఆశ్చర్యం కాదు. ఇక అలాంటి రోజా మొన్నటి ఎన్నికల సమయంలో టూరిజం శాఖ మినిస్టర్గా ఉన్న సమయంలో ఆమె రిషికొండ బిల్డింగ్లకి అనుమతి ఇవ్వడం కానీ, జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టించేందుకు, ఇక ఆవిడ ఏదైతే శాప్డ్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎవరు ఉన్నారో ఆయన అడ్డం పెట్టుకుని ఆవిడ ఆడదాం ఆంధ్రాలో పూర్తి స్థాయిలో ఆమె మీద ఆరోపణలు వస్తున్నాయి, 115 కోట్ల నిధులు కాజేశారని చెప్పేసి. ఇక తిరుపతిలో వీఐపీ దర్శనాలు చేయించారు, అనుచరులను తీసుకెళ్ళి అనేది ఇంకొక ఆరోపణ ఉంది. విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే ఆ విషయం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. మొన్నటి ఎన్నికల్లో ఆవిడ నగరం నుంచి ఓడిపోయినాక చాలా రోజులు ఖాళీగా ఉన్నారు, చాలా రోజులు చెన్నైకి పరిమితమయ్యారు. ఇప్పుడిప్పుడే మళ్ళీ ఒకసారి పార్టీలో ఫేస్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే మీడియా ముందుకు వచ్చి మళ్ళీ తన పాత రోజానే తనేం మారలేదని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఈరోజు రోజా మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు, ఓడిపోయినా కూడా. ఆమెను తీసుకొచ్చి వరద కళ్యాణిని పెడతానికి ఒక కారణం ఏంటంటే ఈరోజు రోజాని ఆ స్థాయిలో పార్టీలో మిగతా నేతలు ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి మిగతా నేతలు ఆమెకు రెడ్ కార్పెట్ వేసిన సిచ్యువేషన్ లేదు. అసలు ఆవిడ కారణంగానే ఆవిడ నోటి దురుసు కారణంగానే మనకి చాలా డ్యామేజ్ అయింది పార్టీకి అని కూడా చాలామంది ఆలోచన చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. రోజాని ఈరోజు అలాగే ప్యాంపర్ చేస్తా పోతే అటు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు కూడా పార్టీలో ఉండే సిచ్యువేషన్ కనిపించట్లేదు. సో ఇన్ని కారణాలు, దట్టు ఎప్పటి నుంచో వైఎస్ఆర్సీపీ తరపున వాయిస్ వినిపిస్తున్న కారణంగా రోజా ఫేడ్ అవుట్ అవుతున్న పరిస్థితి ఉంది. అందుకే ఒక కొత్త ఫేస్ మహిళా అధ్యక్షులుగా ఆ పార్టీకి కావాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. దానిలో భాగంగానే వరద కళ్యాణిని తీసుకొచ్చి ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్నారు ఆవిడని మహిళా అధ్యక్షులుగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. సో ఆల్మోస్ట్ ఇక రోజాని పక్కన పెట్టినట్టే అనుకోవచ్చు. ఈరోజు మనం చూసినట్లయితే అయితే రోజాని ఎంతవరకు రీప్లేస్ చేస్తున్నారు ఆవిడ అనుకోవచ్చు. ఇక్కడ పార్టీలో చాలామంది నేతలు ఉన్నారు. పుష్ప శ్రీవాణి దగ్గర నుంచి సుచరిత దాకా, వనిత దగ్గర నుంచి రెడ్డి శాంతి దాకా, విశ్వేశ్వర్ కళావత్ దాకా. బట్ రోజాల ఆ స్థాయిలో రెచ్చిపోయిన నేతలు అయితే ఎవరూ లేరనుకోవాలి. పార్టీ ఓటమి పాలైన ఈ పరిస్థితుల్లో అంతే స్థాయిలో ఒక వాయిస్ ఉండాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటూ ఉన్నారు. శ్యామల లాంటి వాళ్ళని తీసుకొచ్చి ప్రమోట్ చేసే ప్రయత్నం జరిగినప్పటికీ ఈరోజు శ్యామల బెట్టింగ్ మాఫియా వ్యవహారంలో అడ్డంగా ఇరుక్కున్న తర్వాత వైఎస్ఆర్సీపీ ఆమెను ప్రమోట్ చేయడమే ఆపేసింది. ఆవిడ ఈరోజు వైఎస్ఆర్సీపీ తరఫున మాట్లాడడానికి కూడా ముందుకు రావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వరద కళ్యాణి లాంటి ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తిని పార్టీ వాయిస్గా పెట్టినట్లయితే అది తమకు యాడ్ అవుతుంది కానీ కూడా జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే వరద కళ్యాణిని తీసుకొచ్చి ఈరోజు పార్టీ మహిళా అధ్యక్షురాలుగా, రాష్ట్ర మహిళా అధ్యక్షులుగా నియమించడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ రోజాని పక్కన పెట్టినట్టే అనుకోవాలి. మరి ఓవరాల్గా మనం చూసినట్లయితే ఎంతవరకు కూడా వరద కళ్యాణి జగన్మోహన్ రెడ్డి ఆశయాలను ఫుల్ఫిల్ చేస్తుంది, ఎంతవరకు ఇప్పటికే ఆల్రెడీ ఆమె అధికార పార్టీ విషయంలో అంతే అగ్రెసివ్గా వెళ్లే ప్రయత్నం చేస్తుంది రోజా తరహాలోనే. మరి ఇక ముందు ఆమె వాయిస్ ఎలా ఉంటుంది పార్టీ తరఫు నుంచి, మహిళా అధ్యక్షురాలుగా ఆమె ఈ బాధ్యతలు ఎంతవరకు కరెక్ట్గా నిర్వర్తిస్తారో అనేది కూడా మనం చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.